హలో అండి అందరికీ. ఎంతో రుచికరమైన చల్ల మిరపకాయలు, అదే మజ్జిగ మిరపకాయలు అంటారు, ఊరబెట్టుకునే మిరపకాయలు అంటారు. ఇవి చాలా బాగుంటాయి పప్పుచారులోకి కానీ, పప్పులోకి, పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఈ విధంగా ఒక టబ్బులో వేసేసి ఫుల్గా వాటర్ వేసేసి బాగా కడుక్కోవాలండి. నేనైతే 1/2 కిలో మిరపకాయలు తీసుకొచ్చాను. ఇవి నీళ్ళలో వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మురికి ఉంటుంది కదా మనకి మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత. అలానే వేసేసినా సరే మజ్జిగలో ఎలాగో వేస్తాం కాబట్టి మజ్జిగ మొత్తం నల్లగా తయారైపోతుంది. అందుకని శుభ్రంగా కడిగేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వెడల్పాటి టబ్బులో కానీ ఒక బేసిన్లో కానీ వేసి కడిగేసి అన్నీ ఒక జాలీలోకి పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ పక్కకు తీసేసుకొని కొంచెం బట్టతో కానీ తుడిచేసుకోవాలి. మనము పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే బాగుంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆంధ్ర, శ్రీకాకుళం వీళ్ళందరికీ బాగా తెలుసండి. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్లో కూడా ప్యాకెట్స్ చేసి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి. కూర లేకున్నా సరే పెరుగన్నంతో తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వర్షాకాలం ఎలాగో మనకు కూరగాయలు దొరకడం కొంచెం కష్టమే కదా, అలాంటప్పుడు ఇది చేసి పెట్టుకుంటే ఇంట్లో పప్పు చేసుకున్న పప్పుతో పాటు ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కడిగేసి అన్ని తుడిచేసి పక్కన పెట్టుకొని చిన్న పుల్లతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి పుల్ల మజ్జిగలో బాగా ఊరుతాయి కదా, అవి లోపలికి వెళ్ళి మిరపకాయలకి పులుపు మజ్జిగ టేస్ట్ అనేది బాగా పడుతుంది. అందుకని చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటి ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మీకు దేంతో వీలైతే దాంతో చేసుకోవచ్చు. చాకుతో కూడా చేయొచ్చు, ఇలా ఒక పుల్లతో చేసుకోవచ్చు. లేదన్నప్పుడు ఒక పిన్నెస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే 3 రకాలుగా చేశాను. చిన్న పుల్ల తీసుకున్న తర్వాత పిన్నెస్తో చేశాను, చాకుతో కూడా చేశానండి. మీకు దేంతో వీలుగా ఉంటే దాంతో ఇలా ఘాట్లు పెట్టుకోండి అన్ని మిరపకాయలకి. ఇవైతే 1/2 కిలో మిరపకాయలండి. 1/2 కిలో మిరపకాయలకి 1/2 కిలో పెరుగు పడుతుంది ప్యాకెట్టు. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. చప్పటి పెరుగైనా ఏం కాదు. 3 రోజులు ఎలాగో ఊరబెట్టాలి కాబట్టి ఆ 3 రోజులు ఊరే ప్రాసెస్లోనే మజ్జిగ అనేది మనకి పుల్లగా తయారవుతుంది. మజ్జిగ పుల్లగా ఉంటేనే మిరపకాయకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. చాకుతో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. గింజలు తీస్తారండి కొంతమంది. నేనైతే గింజలు కూడా తీయలేదు, అలానే వదిలేస్తా. బాగానే ఉంటాయి గింజలు ఉంటే. మీకైతే ఇష్టం లేదనుకుంటే మీరు కూడా తీసేసుకోండి. లేదు అలానే పర్లేదు అనుకుంటే అలానే చేసుకోండి. అన్ని విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. చూసారు కదా, మిరపకాయలు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎంచుకొని తెచ్చుకోవాలండి. అన్నీ ఒకటే సైజు ఉండేటట్టుగా. ఇప్పుడే చూడడానికి బాగుంటాయి, రుచి కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఓపిక మీద ఎంచుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాం కదా మనము. ఇప్పుడు వీటిని మజ్జిగలో వేసుకోవాలి. అందుకని మజ్జిగ మనము రెడీ చేసుకుందాము. చూసారు కదా, అన్ని మిరపకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ రెడీ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుందాము. ఇప్పుడు వాము కొంచెం చేతిలో వేసేసి ఇలా నలుచుకోవాలండి. బాగా ఇలా నలిపేసి అందులో వేస్తే రుచి చాలా బాగుంటుంది. వాము టేస్ట్ అనేది పంటికి తగులుతూ ఉంటే చిన్న రోలు ఉన్నవాళ్ళు రోట్లో కూడా వేసి దంచుకోవచ్చు. నేనైతే చేతితో ఇలా నలిపేసి మజ్జిగలో అనేది వేసేసాను. వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రకంగా. ఇది 1/2 కిలో పెరుగు అండి. 1/2 కిలో పెరుగు ప్యాకెట్ ఒక చిన్న గిన్నెలో వేసేసి వాము పొడి కూడా వేసేసి, సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది, సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఉప్పుగా ఉంటేనే బాగుంటాయి మిరపకాయలు. పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా, కారం కారంగా ఉంటాయి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనము వాటర్ ఎన్ని వేసుకుంటాం అనేది చూసుకొని వేసుకోవాలండి. మిరపకాయలు ములిగేంత వరకు నీళ్ళు ఉండాలి. ఈ కలిపేసుకున్న మజ్జిగ అంతా
నీటిలో వేసేస్తా అండి నేను. వేసేసుకొని ఎక్కువ చిక్కగా మనం మజ్జిగ వేసామనుకోండి ఆ మిరపకాయలకి అలానే పట్టేసుకొని వేయించేటప్పుడు నూనెలోకి మొత్తం ముక్కలు ముక్కలు కింద వస్తుంది. కొంచెం పల్చగా ఉంటేనే ఆ నూనెలోకి అలా ముక్కలు ముక్కలుగా మజ్జిగ అనేది రాదు. కొంచెం పల్చగా ఉంటే మొత్తం మిరపకాయలకి పట్టేస్తుంది కాబట్టి అలా ఏం ఉండదు. ఈ రకంగా పల్చగా కలిపేసుకోవాలి బాగా. ఉప్పు ఒకసారి చూసుకోండి, రుచికి సరిపడా కొంచెం ఉప్పుగానే ఉండాలి, అందుకే ఉప్పు మిరపకాయలు అని కూడా అంటారు. తర్వాత ఈ రెడీ చేసుకున్న మిరపకాయలు మొత్తం మనము అందులో వేసేసుకోవాలి. ఈ రకంగా మిరపకాయలు ములిగేంత వరకు వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత చేత్తో బాగా కలిపేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ప్రతి మిరపకాయకి ఉప్పు పులుపు అనేది బాగా పట్టాలి కదా. ఈ రకంగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 రోజులు పక్కన వదిలేయాలి. అలా అని మొత్తం వదిలేయకండి, డైలీ మార్నింగ్ ఒకసారి లేచి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. అలా ఈ విధంగా 3 రోజులు రెడీ అయిన తర్వాత చూసారా మిరపకాయల రంగు అనేది మారిపోయింది. ఇప్పుడు ఇవి ఎండలో వేసుకోవాలి. నేనైతే టెర్రస్ పైన వేసుకున్నా, చూసారు కదా. మేమైతే అక్కడ రౌండ్ టేబుల్ లాగా వేయించుకున్నాం, దానిపైనే మొత్తం వేస్తాను. ఎందుకంటే ఆ బండలు చాలా వేడిగా ఉంటాయి కదా, అదే టైల్స్, ఆ వేడికి తొందరగా ఆరిపోద్దని చెప్పేసి నేను డైరెక్ట్గా దాని మీద శుభ్రంగా అవి బండలన్నీ క్లీన్ చేసేసుకొని వేసుకున్నాను. ఇలా 3 రోజులు ఎండబెట్టాలండి. మొత్తం ఒకదానికి ఒకటి సపరేట్గా ఎండబెట్టేసుకోవాలి, అప్పుడే బాగా ఎండిపోతాయి. మజ్జిగ కూడా అక్కడే పక్కనే ఎండలోనే పెట్టేయాలి. ఈ రకంగా అన్నీ సర్దేసుకోవాలి దూరంగా, ఒకదానికొకటి అంటుకోకుండా. కొంచెం ఓపికగా చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. నేనైతే ఇదే పద్ధతిలో చేస్తా, మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చిన వారు లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఎండలో పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రానికల్లా ఎండిపోతాయి కదండి. ఎంతవరకు ఎండుతాయో అంత ఎండిన తర్వాత ఈ మజ్జిగ అక్కడే ఉంటుందండి. ఎండిపోయిన తర్వాత ఆ మిరపకాయలన్నీ తీసుకొని మళ్ళీ సేమ్ మజ్జిగలోనే వేసేయాలి. నైట్కి మళ్ళీ ఊరుతాయండి. ఇగో ఈ రకంగా బాగా ఎండ తగిలే చోటు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా సాయంత్రానికి రెడీ అయ్యేవండి. ఇప్పుడు ఇవి మళ్ళీ నేను అదే మజ్జిగలో వేసేసి మళ్ళీ ఆ నైట్ అంతా వదిలేస్తా. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న తీసి మళ్ళీ ఎండలో పెట్టుకుంటా. ఇలా 3 days చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మజ్జిగలోనే వేసేసుకోవాలి మళ్ళీ. అప్పుడు అది వేస్ట్ అవ్వకుండా మనకి బాగా మిరపకాయలకి యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది, అది ఏం చేయాలా అని అనుకుంటారేమో, అవి కూడా మనం ఈ కరివేపాకు మొక్కలు ఉంటాయి కదా వాటికి వేసుకోవచ్చు. ఇక ఈ రకంగా రెండో రోజు మళ్ళీ మిగిలిన మజ్జిగలో వేసేసి నెక్స్ట్ డే ఎండబెట్టుకోవాలి. ఇలా 3 రోజులు ఎండిన తర్వాత మనకి చాలా బాగా రెడీ అయిపోతాయండి. కొంచెం మూత పెట్టేటప్పుడు గ్యాప్ ఉంచాలి, ఫుల్గా మూత పెట్టొద్దు. ఈ రకంగా మిరపకాయలు మనకి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయావో. ఇలా 3 రోజులు ఎండబెట్టుకోవాలి, మజ్జిగలో వేయాలి, మళ్ళీ ఎండలో పెట్టాలి. 3 days చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకుని తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.